ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి భక్తుడైన శ్రీ బివి నరసింహస్వామీజీ గారి కోసం తెలుసుకుందాం. సాయి సచ్చరిత్రను మరాఠీలోని రచించిన వారు శ్రీ హేమాద్రి పంత్ గారు. దాన్ని ఇంగ్లీష్లో అనువాదం చేసిన వారు శ్రీ గణేష్ వాసుదేవ్ గుణాజీ. తెలుగులోకి అనువాదించిన వారు శ్రీ పత్తి నారాయణరావు గారు. అంతేకాకుండా శ్రీ సావిత్రిబాయి టెండూల్కర్ గారు శ్రీ సాయి భజనమాల 800 అభంగాలతో రచించారు. అమీన్దాస్ భవానీ మెహతా గుజరాతీలో ఎంతో ప్రచారం చేశారు బాబాగారి గురించి. దాస్గన్ మహారాజు గారు వారి హరికథల ద్వారా బాబాగారి కోసం ఎంతో ప్రచారం చేశారు. అంతేకాకుండా నానాసాహెబ్ చందోర్కర్ గారు కూడా ఎంతో కృషి చేశారు. ఆ రోజుల్లో ఎంతోమంది భక్తులు బాబాగారి దివ్య చరణాల చెంతకు చేర్చారు శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ గారు. శ్రీ బివి నరసింహస్వామీజీ గారు బాబాగారి గురించి దక్షిణ భారతదేశంలో ప్రచారం చేశారు. మరియు ఇతర పుస్తకాలతో పాటు ఎన్నో పుస్తకాలు రచించారు నరసింహస్వామీజీ. వాటితో పాటు బాబాగారి భక్తుల అనుభవాలపై కూడా ఎన్నో పుస్తకాలు రాశారు. ఈ పుస్తకాల వల్ల షిరిడీకి ఇంతకుముందు 12 మంది కంటే తక్కువ సందర్శకులు వచ్చేవారు సమాధి మందిరానికి. స్వామిగారి పుస్తకాలు ప్రచురించిన తర్వాత షిరిడీకి భక్తులు పెరగడం జరిగింది. బాబా గురించి ప్రచారం చేయడంలో ఎంబి రేగే గారు కూడా అపూర్వమైన కృషి చేశారు. భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా బాబా గురించి అనేక మంది భక్తులకు ప్రచారం చేశారు శ్రీ బివి నరసింహస్వామి. ఎన్నో దేశాలు తిరిగారు. అందులో కొన్ని క్యూబా, తైవాన్, లుథువేనియా, బెంజిన్, రువాండా, ప్రపంచంలో వివిధ దేశాలు తిరిగారు. బాబా కోసం ప్రచారం చేశారు. వీరు 1874 సంవత్సరంలో ఆగస్టు 21న తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని భవానీ అనే ఊరిలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీ బి వెంకటగిరి లయర్, శ్రీమతి అంగచ్చి అమ్మాళ్. స్వామి అద్భుతమైన విద్యా వృత్తిని కలిగి ఉన్నారు. వీరు సెలాం అనే ఊరిలో మెట్రికులేషన్ పూర్తి చేసి తర్వాత బిఏ బిఎల్ చదివారు. 1895లో సెలాం మళ్ళీ తిరిగి వచ్చి న్యాయవాది వృత్తి ప్రారంభించారు. పేదలకు అనేక కేసులను పరిష్కరించడంలో కీలక పాత్రను పోషించారు. పేదలకు ఉచితంగా సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు శ్రీ బివి నరసింహస్వామి. నిరాడంబరమైన సరళత, చిత్తశుద్ధి, సహాయపడే స్వభావం వల్ల ప్రజల నుండి గొప్ప ప్రశంసలు, గౌరవాన్ని పొందారు. సెలాం మున్సిపాలిటీ చైర్మన్ అయ్యారు. చట్టపరమైన కేసులు పరిష్కరించడంలో చతురత మరియు వాక్చాతుర్యం కీర్తిని, విజయాన్ని తెచ్చిపెట్టింది. ఫలితంగా సమాజంలో అధిక ప్రభావంతో పాటు గౌరవంతో పాటు సమృద్ధిగా ఆదాయం కూడా వచ్చింది. శ్రీ బివి నరసింహస్వామి గారి భార్య పేరు సీతాలక్ష్మి. కూతుర్లు, కొడుకులతో సంతోషకరమైన కుటుంబాన్ని కలిగి సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. అపారమైన సంపదను సంపాదించినప్పటికీ ప్రజాసేవలో కూడా ఆసక్తి చూపించేవారు. వీరు రాజకీయాలతో కూడా సంబంధం కలిగి ఉన్నారు. శ్రీ బాలగంగాధర్ తిలక్ యొక్క గొప్ప అనుచారకుడు. 1912లో మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1920 వరకు కూడా సభ్యుడిగా కొనసాగారు. శాసన మండలిలో ప్రాంతీయ భాషలో ప్రసంగించిన మొట్టమొదటి భారతీయ సభ్యుడు శ్రీ బివి నరసింహస్వామీజీ గారు. 1917లో బ్రిటన్కు పంపించిన ముగ్గురులో ఒకరు శ్రీ బివి నరసింహస్వామి. అన్ని ప్రదేశాల్లో ఉపన్యాసాలకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వచ్చేవారు. ఒకసారి తోటలో ఆడుకుంటున్న అతని 2 పిల్లలు జయరాం, సావిత్రి ప్రమాదవశాత్తు బావిలో పడి గల్లంతయ్యారు. 1921లో వారి కుటుంబానికి ఇది ఒక పెద్ద విపత్తు. ఇది అతనికి తీవ్రమైన షాకుకు గురిచేసింది. ఈ సంఘటన తర్వాత లాభదాయకమైన న్యాయవాది వృత్తిని వదులుకున్న రాజకీయానికి కూడా చాలా దూరమయ్యారు. ఇంతలో మిగతా కొడుకులు చదివించి ఆర్థికంగా వారి కాళ్లపై తాము నిలబడేలా చేశారు. అతని కుమార్తెలు శారదామాయి, లక్ష్మి, రాజ్యలక్ష్మి అప్పటికే వివాహం చేసుకున్నారు. జీవితంలో మర్యాదగా స్థిరపడ్డారు. ఆ తర్వాత లక్ష్మీనారాయణ ఆలయానికి సంబంధించిన పనులు చేపట్టి ఆలయం పూర్తి చేశారు శ్రీ బివి నరసింహస్వామి. 1925 సంవత్సరంలో ఇల్లు వదిలి ఆధ్యాత్మిక సాధన కోసం సద్గురువును వెతుక్కుంటూ వెళ్ళారు.
జగద్గురువైన నరసింహ భారతిని కలుసుకున్నారు. అతను తిరువణ్ణామలైలో రమణ మహర్షిని కలిసి ఆశీర్వాదం పొందమని సలహా ఇచ్చారు. తిరువణ్ణామలై వెళ్ళి అక్కడ ఒక గృహలో 3 సంవత్సరాలు మౌనం పాటించి వేదాంత అధ్యాయమంపై దృష్టి పెట్టారు. తిరువణ్ణామలైలో ఉన్న సమయంలో శ్రీ బివి నరసింహస్వామీజీ రమణ మహర్షి జీవితం కోసం చరిత్ర రాశారు. సెల్ఫ్ రిజల్యూషన్ అనే పేరుతో ఇంగ్లీష్లో రచించి ప్రచురితం చేశారు. ఈ పుస్తకం ద్వారా రమణ మహర్షి గురించి దేశవ్యాప్తంగా మరియు అమెరికాలో చాలామందికి తెలిసింది. ఎంతోమంది అన్వేషకులు తిరువణ్ణామలైకి తరలి వచ్చారు. ఆ తర్వాత బివి నరసింహస్వామి గారు పండరీపూర్కు వెళ్ళి విఠలుని దర్శించుకొని పూనా సమీపంలో ఉన్న కేట్గావ్కు వెళ్ళి సద్గురు నారాయణ మహారాజుని దర్శించుకున్నారు. ఆ తర్వాత అహ్మద్నగర్ వెళ్ళి మెహర్ బాబాను కూడా దర్శించుకొని కొంతకాలం మెహర్ బాబాతో కలిసి ఉన్నారు. మెహర్ బాబా సకోరేలో ఉన్న శ్రీ ఉపాసిని బాబా శిష్యుడు. ఆ తర్వాత 1933 సంవత్సరంలో ఉపాసిని బాబాను కలవడానికి సకోరికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. షిరిడీలోని శ్రీ సాయిబాబా గురించి ఉపాసిని బాబా నుంచి విని సాయిబాబా తన ఆధ్యాత్మిక సాధనలో ఎంతో సహాయం చేశారని ఉపాసిని బాబా దగ్గర నుంచి విని సాయిబాబా గురించి పూర్తిగా తెలుసుకోవాలని మనసులో ఆలోచన పుట్టింది శ్రీ బివి నరసింహస్వామి గారికి. ఉపాసిని బాబాపై సేజ్ ఆఫ్ సాకోరి అనే పుస్తకాన్ని కూడా రచించి ప్రచురించారు. శ్రీ ఉపాసిని బాబా అనుమతి మరియు ఆశీర్వాదం పొంది షిరిడీకి బయలుదేరారు. 1936 సంవత్సరంలో సాయిబాబా సమాధిని దర్శించుకొని మౌనంగా నిలబడి సమాధిని వీక్షించారు. బాబా అతనికి ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించారు. నరసింహస్వామీజీ గారి జీవితంలో అత్యంత సంతోషకరమైనది ఆ సమయం. ఎంతో ఆనందాన్ని పొందారు. చివరకు సాయిబాబాలో తన సద్గురువును కనుగొన్నారు. సాయిబాబాతో నిరంతరం సహవాసం చేస్తున్నానని భావించారు. నిరంతరం బాబాగారి ధ్యానంలో ఉండి బాబాగారి నామస్మరణ చేశారు శ్రీ బివి నరసింహస్వామీజీ గారు. అంతేకాకుండా 1936 సంవత్సరంలో షిరిడీకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే బాబాగారు భక్తులు ఉన్నారో వారిని కలుసుకొని వారి అనుభవాలన్నీ కూడా సేకరించారు. మాధవరావు దేశపాండే శ్యామ, తాత్యా పాటేల్, అబ్దుల్, లక్ష్మీబాయి షిండే, సుగుణమేరు నాయక్, బాలాసాహెబ్ బాటే, బివి దేవ్, మార్తాండ్ మహల్సాపతి కుమారుడైన మార్తాండ్ మహల్సాపతి, రామచంద్ర పాటేల్, కాకా మహాజని మరియు ఎంతోమందిని కలిసి వారి అనుభవాలనన్నీ సేకరించారు. బాబా కోసం తెలుసుకున్న తర్వాత 1936లోని వివిధ ప్రదేశాల్లో ఉన్న సాయి భక్తులు కూడా కలవడానికి వెళ్ళారు. ఎంబి రేగే, దాసుగను మహారాజ్, ఉపాసని బాబా, జిజి నార్కే, ఆర్బి పునందరే, దామోదర్ సావల్రామ్ రాస్నే, దత్తాత్రేయ దామోదర్ రాస్నే, సాయి శరణానంద స్వామీజీ, కాకాసాహెబ్ దీక్షిత్, హేమాద్రి పంత్, నానాసాహెబ్ చందోర్కర్, మౌరేశ్వర్ ప్రధాన్, ఇలా ఎంతోమంది బాబాగారి భక్తుల దగ్గరికి వెళ్ళి బాబా యొక్క గట్టి భక్తులు బాబాగారి గురించి విలువైన సమాచారాన్ని సేకరించారు. స్వామి ఈ భక్తులు షిరిడీలో మాత్రమే కాకుండా వారి అనుభవాల కోసం భక్తులు కలుసుకోవడానికి అనేక ప్రాంతాలకు కూడా ప్రయాణించి బాబా సేవకుడైన బాగోజీ షిండేని కూడా కలిశారు. ప్రయాణించి వారి దగ్గర నుంచి బాబాగారి అనుభవాలన్నీ సేకరించారు. ఆ విధంగా స్వామివారు అనేక భక్తుల అనుభవాలు సేకరించి వాటిని ప్రచురించారు. బాబా యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన చేసిన సేవ అద్భుతమైనది. 1936 వరకు దర్శించుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. దేశంలో అది గమనించిన బివి నరసింహస్వామి గారు దేశంలో అన్ని ప్రాంతాలకు బాబా గొప్పతనం చేరాలని ప్రతి పట్టణం పల్లెల్లో పర్యటించి బాబా అద్భుత సందేశాలు ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. మరాఠీ కూడా నేర్చుకొని 60 మందికి పైగా సాయి భక్తులు కలుసుకొని ఇంటర్వ్యూ చేసి ఎంక్వైరీలు చేశారు. సాయిబాబాతో వారి అనుభవాలు నమోదు చేశారు. ఎంతో కృషి చేశారు. మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో పర్యటించి ఇంగ్లీష్ మరియు మరాఠీ భాషల్లోని సభలను ఏర్పాటు చేసి ప్రసంగించారు. ఇలా ఉండగా సాయిబాబాపై 1938, 39 వరకు మద్రాసులోని సండే అండ్ టైమ్స్లో వరుసగా వ్యాసాలు రాశారు. దాదాపు 30 నుంచి 40 సంచికల్లో మొత్తం 20,000 కాగితాలు ప్రచురించబడ్డాయి. బాబాగారి లీలల కోసం భారతదేశం అంతా అనేక వేల మంది భక్తులకు ఇది పునాదులు వేసింది. ఆర్బి పురందరే, బివి దేవ్,
దగ్గర నుంచి కూడా ఎంతో సమాచారాన్ని సేకరించారు. నానాసాహెబ్ చందోర్కర్ గారు కూడా ఎంతో సహకారం చేశారు బివి నరసింహస్వామీజీ గారికి. వారి అనుభవాలు కూడా తెలియజేశారు. మరియు ఎంతోమంది సాయి భక్తుల దగ్గరికి తీసుకొని వెళ్ళారు శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ గారు. ఈ అన్ని ప్రయత్నాల ఫలితంగా 1936 నుండి షిరిడీకి పెద్ద ఎత్తున ప్రజలు రావడం ప్రారంభించారు. అప్పటి వరకు షిరిడీకి దాదాపు 12 మంది మాత్రమే హారతికి హాజరయ్యేవారు. ఆ తర్వాత స్వామీజీ ప్రచార ప్రయత్నాల తర్వాత బిజీ ఏరియాగా మారింది. 66 సంవత్సరాల వయసులో 1940లో మద్రాసులోని అఖిల భారత సాయి సమాజాన్ని ప్రారంభించారు. 1940-41లో ఇంగ్లీష్, తమిళ్లో శ్రీ సాయిబాబా భక్తుల అనుభవాలు పేరుతో పుస్తకాలు రాసి ప్రచురించారు. ఇంట్రడక్షన్ టు సాయిబాబా మొదటి పుస్తకం హూ ఈజ్ సాయిబాబా 1939లో విడుదలైంది. వండర్ సెయింట్, చార్టర్స్ అండ్ సేయింగ్స్, గో సెల్ఫ్ ఆఫ్ శ్రీ సాయిబాబా, ఈ పుస్తకాలు కూడా మరెన్నో పుస్తకాలు రాశారు. సంస్కృతంలో శ్రీ సాయినాథ స్మరణం పేరుతో శ్లోకాలను కంపోజ్ చేశారు. 1944లో తమిళ్లో శ్రీ సాయి చరిత్ర నాటకం అనే నాటకాన్ని కూడా రచించారు. శ్రీ సాయి హరికథ కూడా రచించారు. 1945వ సంవత్సరంలో గ్లిప్స్ ఆఫ్ సాయిబాబా అనే పుస్తకాన్ని రచించారు. భారతీయ భాషల్లో అన్ని భారతీయ భాషల్లోకి అనువాదించబడ్డాయి. అంతేకాకుండా శ్రీ సాయిబాబా అష్టోత్తరంతో పాటు సాయి సహస్రనామం కూడా రాశారు. ఇవి సంస్కృతం, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో ప్రచురించబడ్డాయి. సాయిబాబా ఉద్యమానికి మరింత ఊపు రావడానికి ప్రతి సంవత్సరం అఖిల భారత సాయి భక్తుల మహాసభలు నిర్వహించేవారు. 1946 సంవత్సరంలో మేలో బేలాపూర్లోని అఖిల భారత మహాసమాజ సభ 4 రోజుల పాటు జరిగింది. 200 మంది పైగా ప్రతినిధులు, భక్తులు హాజరయ్యారు. స్థానిక నగర్కు చెందిన శ్రీ కేశవయ్య గారు, మహల్సాపతి కుమారుడైన మార్తాండ్ మహల్సాపతి కూడా ఆ సభకు హాజరయ్యారు. ఎంతోమంది సాయి భక్తులు వారి అనుభవాలను వివరించారు. 1940లో స్వామీజీ ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, సంస్కృతంలో సాయి సుధా ప్రారంభించారు. 1949లో బేలాపూర్లోని ఒక మందిరం కట్టి బాబాగారి చిత్రపటం ప్రతిష్ఠించారు. ఆ తర్వాత 1952 జూలై 7న గోపురం పూర్తయిన తర్వాత బాబాగారి మూర్తిని కూడా ప్రతిష్ఠించి ప్రారంభించారు మందిరాన్ని. ఆ తర్వాత 1953లో స్వామీజీ బాత్రూంలో జారిపడి తీవ్ర అస్వస్థకు గురి అయ్యారు. అయినా కూడా లైఫ్ ఆఫ్ సాయిబాబా అనే పుస్తకంపై దృష్టి పెట్టి ఆ పుస్తకాన్ని పూర్తి చేశారు. 1956 నుండి స్వామీజీ తన తీవ్రమైన అనారోగ్యం కారణంగా మంచం నుంచి కదలలేకపోయారు. 1956 అక్టోబర్ 19న స్వామీజీ సాయిలో ఐక్యమయ్యారు. 1966 జనవరి 26వ తేదీన షిరిడీలోని సమాధి మందిరంలోని బాబాగారి భక్తుడైన ఎంబి రేగే శ్రీ బివి నరసింహస్వామీజీ గారి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ విధంగా బాబాగారు భక్తులందరినీ కలుసుకొని వారి అనుభవాలన్నీ సేకరించి మనకు అందించారు. ఎంతో కృషి చేశారు సాయిబాబా మార్గంలో శ్రీ బివి నరసింహస్వామీజీ గారు. బాబాగారి మహాసమాధి అయిన తర్వాత షిరిడీకి వెళ్ళారు శ్రీ బివి నరసింహస్వామీజీ గారు. కానీ ఎంతోమంది బాబాగారు భక్తులు కలుసుకొని బాబాగారి అనుభవాలన్నీ సేకరించి ఎంతో అదృష్టవంతులయ్యారు శ్రీ బివి నరసింహస్వామీజీ గారు. మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరామ్.